మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ గాయని యాంకర్ దీప్తి నాగ్, ఇండియన్ ఐడల్ ఫేమ్ యుతి హర్షవర్ధన్ పాల్గొని తమ గానంతో ప్రేక్షకుల్ని అలరించారు. ఈ కార్యక్రమంలో దుర్గా పూజ, బతుకమ్మ పోటీలు, రాఫెల్ టికెట్స్, ఉత్తమ దుస్తులు ధరించిన వారికి బహుమతులు, ఫుడ్ స్టాల్స్ వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో అతిపెద్ద బతుకమ్మ దసరా వేడుకలు నిర్వహించింది. రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ లో జరిగిన ఈ వేడుకల్లో 2000 మందికి పైగా ప్రవాసులు తరలివచ్చి సందడి చేశారు. అమ్మవారి పూజతో సంబరాలు ప్రారంభించారు. మాటా టీం తయారు చేసిన అతిపెద్ద బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ గాయని యాంకర్ దీప్తి నాగ్, ఇండియన్ ఐడల్ ఫేమ్ యతి హర్షవర్ధన పాల్గొని తన గానంతో ప్రేక్షకులను అలరించారు. వందలాది మంది తెలుగు ప్రవాసులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని సందడి చేశారు. తీరొక్క పూలతో బతుకమ్మలు అలంకరించి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పసందైన విందు కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. అనంతరం మహిళలు, యువతులు అందంగా పేర్చిన బతుకమ్మలతో వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ జానపద పాటలు, బతుకమ్మ పాటలతో సందడి చేశారు. చిన్న పెద్ద కలిసి బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. మగవారు సైతం బతుకమ్మలతో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బతుకమ్మ దసరా వేడుకలను మాటా కోర్ బృందం విజయవంతంగా నిర్వహించింది. బతుకమ్మ తయారీ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మలను తయారు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారులకి, పెద్దలకి పలు పోటీలు నిర్వహించారు. పోటీలో గెలిచిన విజేతలకి బహుమతులు అందజేశారు. అలాగే బెస్ట్ బతుకమ్మలకి బహుమతులు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. మాటా టీం సభ్యులు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సేవ, సంస్కృతి, సమానత్వం అనే 3 ప్రధాన సూత్రాల ఆధారంగా ఈ సంస్థను స్థాపించడం జరిగిందని వివరించారు. ఇక ఈ వేడుకలు విజయవంతం అవటం పట్ల కమ్యూనిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అతిపెద్ద బతుకమ్మ తయారు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మాటా సంస్థకి అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో దసరా అలాగే బతుకమ్మ సంబరాలు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి దాదాపుగా 3000 మందికి పైగా మన మాటా ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంచక్క ఈ యొక్క మాటా బతుకమ్మని ఎంచక్క వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఇలాంటి బతుకమ్మలు ఇండియాలో కూడా ఎప్పుడు కనివిని ఎరిగిన తర్వాత ఈరోజు 50 బతుకమ్మలకు పైగా 1 feet and above 50 బతుకమ్మస్ వచ్చాయి మన దగ్గరికి ఈరోజు. దీంట్లో ఒక ముఖ్యంగా మనం చేసిన మన పెద్ద బతుకమ్మ 25 feet అంటే 25 feet వరల్డ్లోనే నంబర్ 1 టాలెస్ట్ బతుకమ్మ. అది మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మా కార్యవర్గం అందరూ కూడుకొని చేసిన 25 feet బతుకమ్మకి ఈరోజు ఎంతో మంచి పేరు వచ్చిందండి. ఆ ఒక బతుకమ్మని చూడడానికి ఎంతోమంది తరలొచ్చారు. ఇక్కడ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో మనకు పార్కింగ్ ఇబ్బంది అయినా సరే ఎంచక్క మన తెలుగు ఫ్యామిలీస్ వచ్చి అన్ని రాష్ట్రాల నుంచి 2 రాష్ట్రాల నుంచి తెలుగు ఫ్యామిలీస్ వచ్చాయి. ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చి ఎంచక్క ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా ఎన్నెన్నో చేస్తాము. మనకు ఇంతమందికి మనకు ఫుడ్ పెట్టడం అనేది అంత ఈజీ కాదండి. మనకు ఎంతోమంది స్పాన్సర్స్ ముందుకొచ్చి ఈరోజు అన్ని రెస్టారెంట్ వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే 24 వెండర్ స్టాల్స్ పెట్టాము ఈరోజు అందరికీ షాపింగ్ అందరికీ ఇవ్వాలని. వాళ్ళు ఎంచక్క వాళ్ళు ఆడుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సింది కొనుక్కుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నెన్నో చేస్తుంటాము. మీకు ఇలాంటివి చూడాలి అంటే mata-us.orgకి వెళ్ళి మీరు సభ్యులుగా చేరి ఇట్లాంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. అందరికీ కూడా మరొకసారి దసరా అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు. న్యూజెర్సీలో మాటా దసరా అండ్ బతుకమ్మ సంబరాలు ఇక్కడ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో జరుగుతున్నాయి. సో 3000కు పైగా వచ్చి ఇక్కడ బతుకమ్మలు అలాగే ఎంతోమంది పాల్గొని ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ నృత్యాలు, చిన్నలు, పిల్లలు, పెద్దలు అందరూ ఇక్కడ చేస్తున్నారు. సో కనుల విందుగా ఉంది. సో ఈరోజు చూస్తే ఈ 3000 మంది ఇక్కడ ఎవరైతే వచ్చారో వారి కోసము ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వివిధ మన
రెస్టారెంట్స్ వచ్చేసి సో వాళ్ళు మనకు సపోర్ట్ చేసి మాటకు ఎల్లప్పుడూ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఈసారి కూడా వాళ్ళు ముందుండి మనకు సపోర్ట్ చేశారు. సో మాట అంటే మహిళలకు పెద్దపీట. సో అందులో ఈ బతుకమ్మ అనేది మహిళల పండగ లాంటిది. సో అందుకు చాలామంది ఇక్కడ ఎన్నో బతుకమ్మలు తీసుకొని వచ్చి చేశారు. సో అలాగే మనకు కిరణ్ గారు చెప్పినట్టు 25 ఫీట్స్ బిగ్గెస్ట్ బతుకమ్మ. సో అది మనకు సో వన్ ఆఫ్ ది టాలెస్ట్ వన్. సో ఇప్పటి వరకు మనం ఇక్కడ చేసుకోలేదు. సో దట్స్ ద బిగ్గెస్ట్ వన్, ఈవెన్ యూఎస్లో కూడా లేదు. సో అది అలాగే మన ఫుడ్ స్పాన్సర్స్ కానీ అలాగే మన టీము వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఈ బతుకమ్మని ఇంత దిగ్విజయంగా చేశారు. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా ఒక 2000 మందికి పైగా మనం భోజనాలు ఏర్పాటు చేసినాము. 2000 మంది పైగా ఆడపిల్లలు యుక్తి స్పెషల్ సాంగ్ పర్ఫార్మెన్సెస్ లైవ్ పర్ఫార్మెన్స్ల మీద వాళ్ళు బతుకమ్మ ఆడుతున్నారు. ఇక్కడ చాలా చక్కగా అనిపిస్తుంది చూడడానికి. చాలామంది వెండర్ స్టాఫ్స్ వచ్చినారు. వాళ్ళు వెండర్ దగ్గర పర్చేస్ చేస్తూ వాళ్ళు ఆహ్లాదకరంగా అంత గడుపుతున్నారు. ఇప్పుడే మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లోపల వాళ్ళు చేస్తున్నారు ఆ సాంగ్స్ పైన. అండ్ మనం టాలెస్ట్ బతుకమ్మ పెట్టినాము, న్యూజెర్సీలో టాలెస్ట్ బతుకమ్మ. సో ఇవన్నీ మన ఇది ఒక హైదరాబాద్లో జరిగితే ఎట్లయితే మనకు తెలుగు రాష్ట్రాలు ఎట్లయితే జరుగుతుందో బతుకమ్మ ఆ రకంగా అనిపిస్తుంది. ఇక్కడ మన రాయల్ ఆల్బర్ట్ అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున జరుగుతున్న ఈ దసరా అమ్మవారు ఈ బతుకమ్మ ఉత్సవాలు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. హ్యాపీ దసరా. ఈరోజు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో మాట బతుకమ్మ సంబరాలు దసరా సంబరాలు జరుపుకుంటోంది. 2000 మంది పైగా వచ్చారు. కలకలగా ఉంది. అసలు ఎంతోమంది ఆడవాళ్ళు ఫ్యాషన్ షో చేశారు. వాళ్ళకి బెస్ట్ ప్రైజ్ బెస్ట్ బతుకమ్మకి ప్రైజ్, రాఫిల్ టికెట్స్, ఎన్నో బహుమతులు ఇవాళ ఇవ్వబడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమంది స్పాన్సర్స్, ఫుడ్ స్పాన్సర్స్, వెండర్స్ ఎంతోమంది మాకు సపోర్ట్ చేశారు, మాకు ఫుడ్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎంత చక్కగా అందరూ లోపల బతుకమ్మ ఆడుకుంటున్నారు. ఈసారి 25 ఫీట్ బతుకమ్మ చేశాము. ఎవ్రీ టైం మేము మాట ప్రతి సంవత్సరం ఒక కొత్త రకం బతుకమ్మతో వస్తుంది. ఫస్ట్ టైం పూల బతుకమ్మ, సెకండ్ టైం చీరల బతుకమ్మ, ఈసారి తులసికోట బతుకమ్మ చేశాము. సో వీఆర్ వెరీ కమిటెడ్ టు గివ్ యూ వెరీ ఎక్సైటింగ్ అండ్ న్యూ థింగ్స్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేరే దాంతో కూడా వస్తాము. మీ సపోర్ట్ ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. ఈరోజు బతుకమ్మ పండుగలు ఈరోజు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ చేసుకుంటుందండి. ముఖ్యంగా 3000 మంది వచ్చారు. ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరూ భక్తుల వండి సేవడానికి చూడడానికి వచ్చిన ప్రత్యేక అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే పెళ్ళికి వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే వచ్చిన వెంటనే మనకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది బాగా చేశామని అనుకుంటున్నాం. ఎందుకంటే వచ్చిన వెంటనే ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా కారు పార్క్ చేయకుండా వాళ్ళకి వ్యాలే పార్కింగ్ పెట్టాము. అదేవిధంగా షటిల్స్ పెట్టాము. వచ్చిన తర్వాత మనకి ముఖ్యంగా ప్రసాదాలండి. ప్రసాదాలు మన బతుకమ్మ కోసం ప్రత్యేకంగా పెరుగన్నం, తర్వాత దద్దోజనం, స్వీటు, తర్వాత పులిహార అవన్నీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వాద చేసి మొత్తం అందరూ కూడా లైన్లో లేకుండా చాలా విధంగా క్రమశిక్షణతో బాగా అందరూ ఎంజాయ్ చేశారు. అదేవిధంగా నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్ని ఆర్గనైజేషన్లు వచ్చాయండి. తానా, ఆటా, నాటా, నాట్స్, టీఫాస్, టీహెచ్డివి ఆల్ ఆర్గనైజేషన్స్ అన్ని పార్టిసిపేట్ చేసి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే కాబోయే అంటే జూన్ 19th, 20th మన మాట 2.5 సంవత్సరాలు అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ జూన్ 19th, 20th వ్యాలీ ఫోర్జ్ కన్వెన్షన్ సెంటర్లో మన కన్వెన్షన్ చేయబోతున్నాం. తప్పక మీరందరూ రావాలని ఆహ్వానిస్తున్నామండి. మాతో నమస్కారం.